హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీ అందరికీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఇంకా నేను ఇది ఇయర్ ది బెస్ట్ ఇయర్ అవ్వాలి అనేసి మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను. మీకు ది బెస్ట్ ఇయర్ అవ్వాలి, నాకు ది బెస్ట్ ఇయర్ అవ్వాలి అనేసి. లాస్ట్ ఇయర్ అని 2024 తొందరగా అయిపోయింది. అది ఎలా అయిపోయిందో తెలియలేదు. కొన్ని ఏమంటే మెమరీస్ చాలా ఉన్నాయి, గుడ్ బ్యాడ్ రెండు ఉన్నాయి. ఇంకా ఇయర్ కొంచెం బ్యాడ్గా ఏం లేకుండా అన్నీ గుడ్గానే ఉండాలి అనేసి కోరుకుంటున్నాను. ఇంకా కొన్ని జరిగేటివి ఉన్నాయి. సో అవన్నీ కూడా జరిగిపోవాలి ఈ ఇయర్లో అనేసి అనుకుంటున్నాను. ఇంకా మీ సపోర్ట్ నాకు ఇంతవరకు ఉంది కాబట్టి నేను ఇక్కడి వచ్చాను. మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఉండాలి అనేసి కోరుకుంటున్నాను. సో మీ సపోర్ట్ ఉంటుంది అనేసి అనుకుంటూ ఇంకా ఈ రోజు లోకి వెళ్ళిపోదాం. ఇంకా ఈరోజు నేను ఒక చికెన్ కర్రీ చేస్తున్నాను. ఎందుకో తెలీదు, ఆ రోజు మార్నింగ్ గుర్తుకు వచ్చింది. నా ఫ్రెండ్ ఆశాలత అనేసి, మన ఫాలోవర్ తను. సో తనేమంటే ఇంతకుముందు నేను శ్రావణ మాసం తినకుండా ఉన్నాను కదా నాన్ వెజ్, అప్పుడు మెసేజ్ చేస్తున్నారనమాట. ఏమంటే ఆశ నేను ఒక చికెన్ రెసిపీ చెప్తాను, అది చేస్తావా? మా అమ్మగారి రెసిపీ, అది చాలా టేస్టీగా ఉంటుంది. మా అమ్మగారి నేమ్ రమ, సో చెయ్యి, నేను నీకు రెసిపీ ఇస్తాను అనేసి తను నాకు మెసేజ్ చేస్తున్నారు. సో ఆ రెసిపీ గుర్తొచ్చి నాకు చేస్తున్నాను. సో ఆశాలత వాళ్ళ మమ్మీ రమా గారు చేసిన రెసిపీ అనమాట. సో నేను చికెన్ ఏమంటే ఇక్కడ ఆ రోజు 1/2 kg తెప్పించుకున్నాను. మార్నింగే ఎందుకో తెలీదు, దోశ చేసుకొని చికెన్ చేసుకుందాం అనిపించింది. అది నాకెందుకు అనిపించింది అంటే ఆశాలత చెప్పింది కదా తను నాకు, అది గుర్తుకు వచ్చేసింది అనమాట నాకు. సో అప్పుడెప్పుడో చెప్పింది, అసలు మళ్ళీ మర్చిపోయాను, చేయనే లేదే ఈసారి, ఈరోజు ఎలాగైనా చేసేద్దాము అన్నట్టుగా ఆ రోజు చేసుకుందాం అనేసి స్టార్ట్ చేశాను. నార్మల్గా నేను నందూస్ చికెన్ అని ఉంటుంది, ఏమంటే ఆన్లైన్లో తెప్పించుకోవాలంటే నందూస్ చికెన్ తెప్పించుకుంటా ఉంటాను. ఒక్కొక్కసారి వితౌట్ స్కిన్, ఒక్కొక్కసారి విత్ స్కిన్, అలా ఎప్పుడైనా ఆ 3 పడి తెప్పిస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి అది లేదు అంటే రిలీష్ వాళ్ళది తెప్పిస్తాను. ఇది కూడా ఓకే, కానీ నందూస్ది చాలా నచ్చుతుంది నాకు. ఇంతకీ రెసిపీ ఏంటంటే 1/2 kg చికెన్కి 300 ml ఇది కర్డ్ తీసుకోమని చెప్పారనమాట. సో దానికి కర్డ్ తీసుకున్నాను. ఇంకా కారం ఏమంటే మనకి ఎంత స్పైస్ తింటామో మనము దాన్ని బట్టి ఆ స్పైసీనెస్ కావాలంటే వేసుకోండి, అంత కారం అనేసి చెప్పారు. సో నాకు అనిపించింది ఇంత కారం వేయాలి అన్నట్టుగా. సో ఆ కారము, కొంచెం పసుపు, ఇంకా సాల్ట్ అన్నీ వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఇది ఇంకా నా దగ్గర ఏమంటే కొంచెం ఒక కప్లో పెరుగు, కొంచెం పుల్లటి పెరుగు ఉంది. ఇంకోటి ఏమంటే కొంచెం ఫ్రెష్గా ఉండే పెరుగు ఉందన్నమాట. ఇంకా నాకు ఇలాంటి రెసిపీ మెయిన్గా నేను బిర్యానీస్కి అలా చేసినప్పుడు కొంచెం పుల్లగా ఉండే కర్డే తీసుకుంటా, ఫ్రెష్ కర్డ్ కంటే. ఇంకా అందుకని ఈ రెసిపీకి కూడా పుల్లగా ఉండే కర్డే తీసుకుందాము అనిపించి ఆ కర్డ్ వేసాను. ఇంకా అది సరిపోతుందో లేదో అన్నట్టుగా నా దగ్గర ఉన్న మళ్ళీ ఫ్రెష్ కర్డ్ ఉంటే దాంట్లో కొద్దిగా వేసుకున్నాను. ఇంకా ఇది చాలా సింపుల్ అండ్ క్విక్ రెసిపీ అనమాట. చిన్నపిల్లలు కూడా చేసేసుకుంటారు, అంటే రూబీ, టెడ్డీ వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. అలాంటి రెసిపీ ఇది నాకు చాలా నచ్చింది. ఏమన్నా ఇంత సింపుల్లా, అంతే నా వావ్ అనిపించింది. అందుకని ఇంకా మీతో ఎప్పుడెప్పుడు షేర్ చేసుకోవాలి అనిపించింది. అందుకని ఇంకా వ్లాగ్లో పెట్టేసుకుంటున్నాను. ఇంకా దీన్ని ఇట్లా బాగా మంచిగా మ్యారినేట్ చేసుకుని ఒక 15 minutes పక్కన పెట్టేసుకోమని చెప్పారు. అందుకే 15 minutes పక్కన పెట్టేసి ఇంకా నాకు సుదర్శన్కి ఏమంటే గ్రీన్ టీ పెట్టుకుని వచ్చుకుందాము అన్నట్టుగా గ్రీన్ టీ పెట్టుకొచ్చాను. ఇంకా ఆ రోజు టెడ్డీకి హాలిడేస్ లేవని చెప్పాను కదా, ఈ వింటర్ వెకేషన్లో టెడ్డీకి హాలిడేస్ లేవు, యాపీకి మాత్రమే ఉన్నాయి. టెడ్డీకి హాఫ్ డే స్కూల్స్ అనమాట అది కూడా. ఇంకా యాపీ ఇంట్లోనే ఉండేసరికి వీరికి స్కూల్కే వెళ్ళబుద్ధి కావట్లేదు, డ్రామాలు ఆడుతూ ఉందనమాట. పొద్దున్నే కూర్చొని సుదర్శన్ కొంచెం కాకపోతే సుదర్శన్ మెల్ట్ అయిపోతాడు, స్కూల్ ఎగ్జామ్ కొట్టవచ్చు అనేసి అనుకుంటూ కూర్చుంది సుదర్శన్ పక్కన. ఇంకా రెసిపీకి వచ్చేద్దాము. సో గ్రీన్ టీ తాగేసాను. ఇంకా లేదురా స్కూల్కి వెళ్ళాల్సిందే అని చెప్పేసి ఇద్దరం కలిసి వచ్చేసామన్నమాట. ఇంకా నేను జస్ట్ ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను, ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. దాని తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను కదా చికెన్ని, సో అదంతా దీంట్లో వేసేసుకోవాలి. కొంచెం అట్లా మిక్స్ చేసుకొని, కొంచెం సాల్ట్ ఏమైనా తక్కువగా ఉంటే కొద్దిగా అలా యాడ్ చేసేసుకొని ఇంకా లిట్లో వచ్చేసి పెట్టేసుకోవడమే. ఇంతకీ న్యూ ఇయర్ ఎలా చేసుకుంటున్నారు? బాగా చేసుకుంటున్నారా? హ్యాపీగా ఉన్నారా అందరూ? అసలు స్పెషల్స్ ఏమి ఉన్నాయి అంటే అందరూ అనుకుంటాం కదా న్యూ ఇయర్ కదా కొంచెం స్పెషల్గా ఏదైనా గుడికి వెళ్ళాలి, లేదా హోటల్స్కి వెళ్ళాలి, లేకపోతే ఇంట్లోనే ఏదైనా స్పెషల్గా చేసుకోవాలి, లేదా ఎక్కడికైనా ప్లాన్ చేసుకొని ఏదైనా ట్రిప్స్కి వెళ్ళడం, అలాంటివి అన్నీ జరుగుతూ ఉంటాయి కదా. అలా చాలామంది మంచిగా భలే ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంకా లిడ్ ఓపెన్ చేసుకున్నాము అంటే దాని తర్వాత ఏమంటే కొంచెం వాటర్ అంతా వస్తుంది అన్నమాట దాంట్లోనే. ఇంకా మంచిగా కొంతసేపు ఉడకనివ్వాలి అనేసి మళ్ళీ మూత పెట్టేశాను. ఇంకా ఇప్పుడు ఏమంటే కొంచెం దగ్గరగా పడిపోయింది, తొందరగానే అయిపోతుంది. ఒక 10-15 minutesలో ఈ రెసిపీ అయిపోతుంది అనమాట. ఇలా దగ్గరగా పడిన తర్వాత ఇంకా మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు, అంతే రెసిపీ అయిపోయినట్టు. కొత్తిమీరతో కొంతసేపు అలా గార్నిష్ చేసేసుకున్నామంటే కొద్దిగా కొత్తిమీర తీసుకొనేసి, అంతే ఎంత ఎమ్మీగా ఉంటుందో. మార్నింగ్ టైమ్స్ సింపుల్గా చేసేసుకోవాలి, తొందరగా చేసేసుకోవాలంటే ఈ రెసిపీ చేసేసుకోవచ్చు. ఇంకా ఆశాలతకి థ్యాంక్ యూ సో మచ్, మీ అమ్మగారి రెసిపీ సూపర్గా ఉంది.
టెడ్డీ స్కూల్కి రెడీ అయిపోయింది. పాపం వెళ్ళదంట. ఏమంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఎవ్వరు రావట్లేదంట. పాపం ఫ్రెండ్స్ ఎవ్వరు రావట్లేదు బాబా, నేను వెళ్ళను అంటా ఉంది. రే నువ్వు ఫ్రెండ్స్ కోసం వెళ్తున్నావా స్కూల్కి, మిగతా వాళ్ళందరూ రావట్లేదా, మ్యామ్ వస్తూ ఉంది కదా ఇంకా అలా అని చెప్పేసి పంపిస్తున్నాము. అస్సలు ఇష్టం లేదు వెళ్ళడం పాపం, అయినా వెళ్తూ ఉంది. మెయిన్గా ఏమంటే ఈ వెదర్ కూడా అట్లానే ఉంటుంది. హ్యాపీ మాత్రం హాలిడేస్ బేబీ అనమాట, హ్యాపీగా ఇంకా పడుకుంటూనే ఉంది, లేని కూడా లేదు. చూసారా ఎలా ఉందో వెదర్, ఫాగీగా ఉండింది ఆ రోజు అంతా. అసలు చాలా ఆ టైంలో మామూలుగానే పొద్దునే లేచి రెడీ అయ్యి వెళ్ళాలంటేనే వెళ్ళబుద్ధి కాదు. ఇంకా ఫ్రెండ్స్ కూడా రారు అంటే ఇంకా వీళ్ళు అనుకుంటారు కదా, నువ్వు రావద్దు, నేను రావద్దు, వెళ్ళొద్దు స్కూల్కి అనేది మాట్లాడుకుంటారు ఫ్రెండ్స్. అలా ఏదో ప్లాన్ చేసినట్టున్నారు. ఇంక మేము బలవంతంగా పంపించేసరికి పాపం వాడికి మూడ్ ఆఫ్ అయిపోయింది, డల్గా వెళ్తా ఉంది. నేను చికెన్ చేసినా కానీ నాకు చికెన్ వద్దు ఆశ, నేను తినను అని చెప్పేసి ఒకటి దోశ తినేసి పాపం దోశ ఇంకా పాలు తాగేసి వెళ్ళిపోయింది. ఇంకా బాక్స్లో పెట్టాను, స్కూల్లో స్నాక్స్ లాగా ఏమైనా తింటుందేమో అనేసి. అంటే ఆఫ్టర్నూన్కి మళ్ళీ వచ్చేస్తుంది. సుదర్శన్ కూడా వెళ్ళున్నాడుగా టెడీని వదిలిపెట్టడానికి. ఇంకా హ్యాపీ అయితే మెల్లి కదులుతా ఉంది. లే హ్యాపీ బూతిందులే అని చెప్పేసి లేపుతాను. ఇంకా ఈ లోపల ఈ బెడ్షీట్స్ అన్నీ ఫోల్డ్ చేసి పెట్టేస్తే సరిపోతుంది. ఆ బెడ్షీట్స్లో ఇలా ఫోల్డ్ చేసి పెట్టేసరికి నాకు డస్ట్ ఎలర్జీ వచ్చేస్తుంది. మామూలుగా పొద్దున్న లేసేసరికి అది డస్ట్ ఎలర్జీగా ఉంటుందన్నమాట నాకు. కొద్దిగా ఏమంటే ఈ చలికాలంలో స్నీజెస్ వస్తాయి కోల్డ్కి, మళ్ళీ బాగానే అయిపోతాను. ఇంకా సుదర్శన్ వచ్చేసాడు. ఇంకా సుదర్శన్కి దోశ చికెన్ పెట్టిద్దాము, సుదర్శన్ ఎలా ఉంటుందో అనేసి ఇంకా సుదర్శన్ పెట్టిస్తున్నాను. అప్పటి వరకు సుదర్శన్ కూడా టేస్ట్ చేయలేదన్నమాట దాన్ని. చూడ్డానికి మాత్రం భలేగా అనిపిస్తుంది, ఎంత ఎమ్మిగా ఉందో అనిపిస్తుంది. ఇంకా తింటే ఇంకా ఎమ్మిగా ఉంది. అది అన్నంలోకి ఇంకా బాగుంటుందేమో, దోశలకు అయితే సూపర్గా ఉంది. దోశలకు కొంచెం ఇట్లా షేర్వాలాగా ఉంటే బాగుంటుంది కదా, అదొకటే అనిపించింది నాకు. ఇంకా హ్యాపీ కూడా బ్రష్ చేసుకుని వచ్చేసింది. హ్యాపీగా ఏమంటే చికెన్ అనగానే మొహం వేరేగా అయిపోతుంది. సర్లేరా నీకు ఏదో ఒకటి పెడతాను, ఫస్ట్ ఉండు బాబాకి ఇచ్చేసి వస్తాను అని చెప్పి చెప్తున్నాను. కొద్దిగా పెట్టు వాడికి కారం వేస్తున్నాను. మా సుదర్శన్కి కూడా నచ్చేసింది. ఇంకా హ్యాపీకి ఏమంటే కొంచెం ఇంకా కారం అనిపించింది. హ్యాపీ ఈ మధ్య ఎక్కువ తినట్లేదు ఏమి, కొంచెం కారంగా ఉంటే కూడా ఏమి తినట్లేదు. అప్పుడు చెప్పాను కదా టొమాటో పాక్స్ అనేసి ఒకటి వచ్చింది అనేసి, వాడికి నోరంతా పొక్కిపోయి కొంచెం ఈ మధ్య కొంచెం అలా తింటా ఉంది. ఇంకా కారంవి పెట్టానంటే అస్సలు తినడం లేదు. ఇంకా ఆ రోజు ఏమంటే నేను మంచిగా తినేసి మళ్ళీ యోగాకి వెళ్తున్నాను. ఏమంటే చికెన్ చేశాం కదా, తినాలి అనిపించింది, టేస్ట్ చేయాలి అనిపించింది. సరే వేడిగా తినేసి వెళ్తున్నాను. మామూలుగా యోగాకి వెళ్ళే ముందు ఏదో ఒకటి తినేసి, ఫ్రూట్ అయినా ఏదో ఒకటి తినేసి వెళ్తుంటాను, కానీ ఇంత మంచిగా బ్రేక్ఫాస్ట్ మంచిగా తినేసి వెళ్ళను. ఇంకా ఆ రోజు తినేసి వెళ్తున్నాను. ఇక్కడేమంటే హ్యాపీకి హాలిడేస్ ఇంట్లోనే ఉండేసరికి వాడు కూడా నాతో యోగాకి వస్తాను అనేది స్టార్ట్ చేసింది. నిన్నట్టుండే అడుగుతా ఉన్నింది, నేను తీసుకెళ్ళలేదు. అదే వద్దురా గమ్ముగుండ్రా ఇంట్లో ఉండు హ్యాపీగా అంటే వినలేదు. ఇంకా ఆ రోజు సుదర్శన్కి బయట పని ఉంది వెళ్ళాలి అన్నాడు. ఇంక వీడు ఒక్కడే ఇంట్లో ఉంటాడు అనేసి ఇంకా వెళ్తున్నాము ఇద్దరం వీడిని తీసుకొని. ఇంకా మా సుదర్శన్ వాడికి యోగా మ్యాట్ లేదని అప్పటికప్పుడు ఆర్డర్ చేశాడనమాట జెప్టోలోనే. సో ఆర్డర్ చేసేసరికి ఇంకా అది వచ్చేసింది. ఇంకా రెడీ అయిపోయింది గబగబా, ఇంకా నాతో వస్తూ ఉంది. ఇంకా హ్యాపీలో నాకు నచ్చేటివి ఏమంటే ఇట్లాంటి గుడ్ హ్యాబిట్స్ చాలా ఉన్నాయి. ఎలాంటివి అంటే వాకింగ్ కంటే వచ్చేస్తుంది, నేను కూడా వస్తానమ్మా వాకింగ్. టెడ్డీని పిలిచినా రాదనమాట. మళ్ళీ ఇలా యోగా అంటే ఇంట్రెస్ట్, ఇంకా గేమ్స్ అంటే మంచిగా ఇంట్రెస్ట్ ఉంటుంది. దాని తర్వాత ఏమంటే మంచిగా వెజ్ తింటాను అనేసి అంటది, నాన్ వెజ్ అయితే అసలు వద్దు అంటది. సో కొన్ని గుడ్ హ్యాబిట్స్ ఉన్నాయన్నమాట. అలాంటివన్నీ ఎక్కడి నుండి వచ్చాయి అంటే నాకు మా డాడీయే గుర్తుకొస్తారు. ఇంకా ఫ్యామిలీలో అలాంటి హ్యాబిట్స్ ఉండే వాళ్ళు ఎవరు లేరు, మా డాడీ తప్ప. ఇంకా యోగాకి రాగానే ఏమంటే ఆ రోజు సూర్య నమస్కార్ 20 times చేద్దాము ఈరోజు అనేసి అనుకొని దాని తర్వాత స్టిక్ తెచ్చుకుంటాము, దాంతో కూడా చేయాలన్నమాట. కొన్ని ఎక్సర్సైజెస్ ఉన్నాయి. సో అవి హ్యాపీ నువ్వు అన్నిసార్లు చేయలేవురా, నువ్వు కొంచెంసేపు కూర్చోగమ్మురా అన్నాను. వాడు ఈ మధ్య చాలా సన్నగా వీక్గా అయిపోయింది. నాకు వాడు చూస్తుంటే పాపం అనిపిస్తూ ఉంది. వద్దురా అంటానే ఉన్నాను, కానీ వాడు చేస్తూనే ఉంది. వాళ్ళ స్కూల్లో కూడా యోగా నేర్పిస్తారంట. ఫాస్ట్గా చేయి. Chalo, now stretch your arms upwards. Bend from your lower back. Touch your head. Very good. Good. Little more down. Inhale. Come back. Again stretch your arms upward. And relax. Good. ఇలా కొన్ని మేము ఏం చేస్తే అది చేసింది.
ప్రతి ఒక్కటి చేసింది నో అనకుండా ఇంకా వాళ్ళందరైతే వాడిని పొగుడుతున్నారు, ఎంత ఫ్లెక్సిబుల్గా ఉంది కదా బాడీ, ఎంత బాగా చేస్తూ ఉంది కదా అని. మళ్ళీ మనం కూడా అలా చిన్నపిల్లలు అయిపోతే బాగుండు కదా అలా అనేసి అనుకున్నాము. చిన్నప్పుడైతే టెడ్డీ మేము వాకింగ్కి వెళ్ళే వాళ్ళము, అప్పుడు టెడ్డీ వచ్చేది, అక్కడికి వచ్చి ఒక పార్క్ ఉండేది, పార్క్లో కొన్ని వర్కర్స్ చేస్తూ ఉంటే టెడ్డీ కూడా చేసేది. చిన్న పిల్ల అనమాట, జస్ట్ అప్పటికి ఇంకా స్కూల్లో కూడా వేయలేదేమో. సో పేరెంట్స్ని చూసి పిల్లలు నేర్చుకుంటారు, వాళ్ళు మనం ఏ హ్యాబిట్ చేస్తే అదే కదా వాళ్ళకి వస్తుంది. సో అట్లానే ఉండేదన్నమాట టెడ్డీ కూడా. ఇంకా ఇప్పుడు యాప్ని చూస్తుంటే నాకు అవే గుర్తుకొస్తున్నాయి, కానీ వీడికి అంత చేయలేదు. ఈ కోవిడ్ డేస్ అనేసి ఆల్మోస్ట్ నేను తిరుపతిలోనే ఉన్నాను. ఇంకా అట్లా ఇప్పుడు చూస్తూ ఉంటే వీడికి నేనేం చేస్తే అదే చేస్తూ ఉండేసరికి నాకు టెడ్డీ గుర్తుకొస్తూ ఉంటుంది. ఇంటికి రాగానే గ్రేప్స్ కడిగి ఇవ్వమని చెప్పింది. ఇంకా ఈ గ్రేప్స్ సాల్ట్ వాటర్తో కడిగి కొంతసేపు సోక్ చేసి మళ్ళీ ఇచ్చాను, తింటా ఉంది. ఇంకా 2024 అయిపోయింది, 2025 వచ్చేసింది. ఇంకా 2025 ఎలా ఉంటుందో కదా, హోప్ ఫర్ ద బెస్ట్ అనుకుంటూ ఇంకా పాజిటివ్గా ఉండాలి అన్నిట్లో. ఇంకా నేనైతే కొన్ని రెజల్యూషన్స్ పెట్టుకున్నా. రెజల్యూషన్స్ అంటే అవి పనికి రావు అనమాట, అంటే అవి జరగదు ఆ పని, అందుకనేసి అవంతా పక్కన పెట్టేసి రెజల్యూషన్స్ అని కాదు, కానీ ఇవి ఉన్నాయి, అవి ఈ ఇయర్ అలా చేయకూడదు అనేసి మాత్రం మనసులో అనుకున్నాను. ఏవేవి చెయ్యాలి ఈ ఇయర్లో అనేసి మాత్రం అనుకోలేదు, ఏవేవి చేయకూడదు అనేసి మాత్రము అనుకున్నాను అనమాట. ఇంకా క్రిస్మస్ రోజు సుదర్శన్ ఏమంటే ఫిష్తో పాటు ప్రాన్స్ కూడా తెచ్చిపెట్టున్నాడు. ఇంకా ప్రాన్స్ ఆ రోజు చేయలేదు, ఈవినింగ్ చేసుకుందాం అనేసి. ఇంకా అనిత వాళ్ళు డిన్నర్ పంపించేశారు కదా, ఇంకా ఏం చేయలేకుండా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. సో అది ఈరోజు చేసేసుకుందాం అన్నట్టుగా ఇంకా నేను ఈరోజు ప్రాన్స్ కర్రీ చేసేసి ఫిష్ ఫ్రై కూడా కొన్ని ఉన్నాయి. ఇంకా మార్నింగ్ చేసిన చికెన్ కొద్దిగా ఉంది, ఇంకా రసం పెట్టేద్దాము, ఇంకా అన్నం పెట్టేసి ఉన్నాను. సో అన్నీ హాఫ్ పనిలో ఉన్నాయి. ఇంతలో టెడ్డీకి స్కూల్ టైం అయిపోయింది. ఇంకా యాప్ని పెట్టేసి నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను టెడ్డీని తీసుకొచ్చేసుకుందాము అనేసి చెప్పాను. ఇంకా సుదర్శన్కి ఏదో వర్క్ ఉండింది, ఇంకా బయట వెళ్ళున్నాడు. ఇంకా రావడం వస్తూ టెడ్డీని తీసుకొచ్చేసుకుంటాడేమోలే అనేసి అనుకున్నాను. లాస్ట్ మూమెంట్లో ఫోన్ చేసి బుజ్జి నేను రావడం లేట్ అవుతా ఉంది, టెడ్డీని తీసుకొచ్చేసుకో అని చెప్పాడు. ఇంకా అన్నీ అంతే హాఫ్ పెట్టేసి ఇంకా మళ్ళీ వచ్చినాక చేసుకుందాం అనేసి ఇంకా టెడ్డీ దగ్గరికి వెళ్తా ఉన్నాను. ఇంకా ఆ రోజు ఫ్రైడే అనమాట. ఇంకా అంతే స్కూల్కి వెళ్ళాను, 5 minutes రెడీ వచ్చేసింది, టెడ్డీని తీసుకొనేసి మళ్ళీ ఇంకా ఇంటికి వచ్చేసాను. ఇంకా ఇష్టం లేకుండా వెళ్ళిందిగా స్కూల్లో. ఎలా ఉందిరా అంటే భలే ఉందంట, భలే జోక్స్ వేసుకున్నారంట, ఏదో చెప్తా ఉండింది. ఇంకా ఇంటికి వచ్చేసి మళ్ళీ నేను చేయాల్సిన రెసిపీస్ అన్నీ కంటిన్యూ చేస్తున్నాను. లాస్ట్ 2 vlogsలో ఎప్పుడో మీరు చేసిన రసం రెసిపీ చూపించాషా అనేసి అడిగారు. సో రసం ఏమంటే నేను టొమాటోస్, చింతపండు, కొంచెం వాటర్, పసుపు, సాల్ట్ వేసేసి స్టవ్ మీద పెట్టేస్తాను. కొంచెం వేడైన తర్వాత అది ఒక బాయిల్ అలా వస్తుంది కదా, దాని తర్వాత తీసేసి ఇంకా పక్కన పెట్టేసి దానికి మ్యాష్ చేసేసుకుంటాను ఆ మ్యాషర్తో. దాని తర్వాత ఇంకా వాటర్ యాడ్ చేసి పక్కన పెట్టుకుంటాను. ఇంకా కొత్తిమీర తరిగి దాంట్లో వేసేస్తాను. ఇంకా దానికి ఫ్రై చేసుకోవడానికి ఏమంటే నేను కొంచెము మామూలుగా వేసుకుంటా మిరియాలు, జీలకర్ర, ధనియాలు, మెంతులు కొద్దిగా, దాని తర్వాత ఉద్దిపప్పు, శనగపప్పు, దాని తర్వాత అదే మరి కందిపప్పు, ఇవన్నీ వేసేసి ఫ్రై చేసేసుకుంటాను అనమాట. నార్మల్గా షాలో ఫ్రై వితౌట్ ఆయిల్ వేసుకుంటాను. అది మిక్సీ వేసేసుకుంటాను. ఇంకా దాని తిరగపాత్రకు వచ్చేసి నేను కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆవాలు వేసుకునేసి ఎండుమిరపకాయలు వేసేసుకుంటాను, తెల్లగడ్డ దంచి వేసుకుంటాను, కరివేపాకు వేసుకుంటాను, కొంచెం ఇంగువ వేసుకుంటాను. ఇంకా ఇంగువ వేసుకుంటే భలే టేస్టీగా ఉంటుంది, అందుకే ఇంగువ వేసుకుంటాను. దాని తర్వాత నేను ఇంకా ఆ మిక్సీకి వేసుకున్నాను కదా పౌడర్, అదంతా కూడా వేసి ఇలా మంచిగా ఫ్రై చేసేసుకుంటాను. ఇంకా ఈ ఫ్రై చేసిన మిక్చర్ అంతా ఏమంటే నేను ఇంకా వాటర్లో అంతా వేసేసుకుంటాను అనమాట. అంతే, దాన్ని తీసుకొచ్చి స్టవ్ మీద పెట్టేస్తాను. ఎక్కువ బాయిల్ చేయకుండా ఇట్లా జస్ట్ ఇట్లా నురుగులాగా పైకి వస్తుంది కదా, అప్పుడు ఆఫ్ చేసేస్తాను. సో రసం రెడీ అయిపోయింది, చాలా ఎమ్మిగా ఉంటుంది, టేస్ట్ చేయండి. మా సుదర్శన్కి అయితే ఫేవరెట్ రసం అనమాట నేను చేస్తే. నెక్స్ట్ వచ్చేసి ప్రాన్స్ కర్రీ. ఇది ఎవరికి ఫేవరెటో కాదు నాకు తెలియదు, కానీ నేను చేసుకునే నాకు చాలా ఫేవరెట్. నాకు ఇష్టమైన రెసిపీ ఏది అంటే నేను చేసుకున్న దాంట్లో ప్రాన్స్ కర్రీ ది బెస్ట్ అనిపిస్తుంది, చాలా బాగా. ప్రతి ఒక్కసారి చేసుకోండి, ఎక్స్ట్రాడినరీగా వస్తుంది. నాకు చెప్తుంటే మౌత్లో వాటర్ వచ్చేస్తున్నాయి. ఇంకా మీకు గుర్తుందా, అప్పుడు మేము అలపూజాకి వెళ్ళాము, బోట్ హౌస్కి వెళ్ళాము. అప్పుడు ఒక షెఫ్ ఉన్నారు, ఆ అంకుల్ కూడా చేసి ఇచ్చారు. అబ్బబ్బా ఎందుకులేండి, ఎంత బాగుందో. అంటే కర్రీలా కాదు, ఫ్రై లాగా చేశారు. నేను మళ్ళీ అది మీకు షార్ట్ వీడియోలో కూడా పెట్టాను, సేమ్ ఎలా చేయాలి అనేసి. చాలా బాగుంది. చెప్పాలంటే నాన్ వెజ్లో నా ఫేవరెట్ ఏది అంటే ప్రాన్స్, ఫిష్ కూడా, కానీ ప్రాన్స్ చాలా ఇష్టము. సో లంచ్ అయిపోయింది, ఇంకా ఆఫ్టర్నూన్ అయింది. ఎట్లా ఉంటుందంటే ఆ వెదర్ అసలు డల్గా, ఏ పని చేయలేకుండా లేజీగా ఉండడం, అలా ఉండే వెదర్ అనమాట. అది అలా ఉంటుంది. కానీ నాకు హ్యాపీకి అసలు నిద్రే రాలేదు. ఇంకా హ్యాపీ ఇదేదో కేక్ కావాలి అంటే సుదర్శన్ తెప్పించాడు, ఇంకా అది తింటా ఉన్నాం మనం. టెడ్డీ మాత్రం కొంచెం పడుకుంటా అని చెప్పేసి వెళ్ళి పడుకుంది.
థ్యాంక్స్ నాన్న. డెడ్డా నువ్వు వంటలు చేయనా షెఫ్ లాగా అదేమది హోటల్లో ఫోటో తీస్తున్నాను. వీడు అంతా ఇట్లా గార్నిషింగ్ ఇస్తాడు చేసిస్తాడు. ఎంత బాగా చేశాడు చూడు. ఇక పెట్టు ఒక స్లేట్ ఒక బోర్డ్ వైట్ బోర్డ్ మళ్ళా మ్యాజిక్ స్లేట్ ఇక రాసాను అనుకో అది పేపరా ఎరేజరా? పేపరా, టిష్యూ పేపర్. ఎరేజ్ అయిపోయిందా? వావ్ సూపర్. థ్యాంక్ యూ. వాళ్ళు ట్రై చేయి, నేను వీడియో తీస్తాను పట్టుకుంటాను. ఏదో పోయింది. థ్యాంక్స్, భలే ఉంది, సూపర్. కొన్ని షార్ట్ వీడియోస్ చూసి ఏదేదో చేస్తూ ఉంటుంది ప్రయోగాలు యాపీ. ఇంకా ఈ యాపీ టేబుల్ అని తెలుసుగా మీకు ఎలా ఉంది చూసారా? ఎంత మెస్సీగా ఉందో అసలు. దీన్ని చూస్తే అసలు ఎవరైనా పారిపోతారు అట్లుంది. నేను మళ్ళీ వెళ్ళి ఏం సర్దకుండా ఉంటే ఇంకా గలీజ్ అయిపోతుంది అనమాట. అక్కడికి ఉంది అన్నీ చెత్త చెదారం అన్నీ దీంట్లోనే ఉంటాయి. ఎందుకు ఎత్తి పెట్టుకుంటుందో అర్థమే కాదు. అక్కడికి ఆ మ్యాప్ కూడా ఇలా వంకర అయిపోయింది. ఇంకా ఈ టేబుల్లో అయితే కాస్ట్లీ ఐటమ్స్ దగ్గర నుండి చీప్గా ఉండే ఐటమ్ వరకు ఉంటాయి అనమాట. అన్నీ పెట్టుకొని ఉంటుంది. ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే. యాక్చువల్గా ఇది సాటర్డే అంటే టెడీకి మామూలుగా స్కూల్ ఉండాలి, కానీ ఆ రోజే మెయిల్ వచ్చింది ఇలా హాలిడేస్ అనేసి. అంటే సాటర్డే సండే మామూలుగా ఇంకా వాళ్ళకు నార్మల్గానే హాలిడేస్. మండే ట్యూస్డే అంటే 30th 31st కూడా హాలిడేస్ ఇచ్చారు. ఎందుకని? న్యూ ఇయర్ హాలిడేస్. హ్యాపీ న్యూ ఇయర్ అని రాస్తాను బాబా. డస్ట్ ఉంది కదా కార్కి. కాన్ రెడ్డా రాసావా? ఏం రాసావా? హ్యాపీ న్యూ ఇయర్. పదండి ఎక్కండి. యాక్చువల్గా అయితే సాటర్డే వీడు స్కూల్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత మధ్యాహ్నం నుండి బయలుదేరదాం తిరుపతికి అనుకున్నాము. అంటే న్యూ ఇయర్కి అనే కాదు, సండేకి మాస్టర్ తాత చనిపోయి 11 days అవుతుందంట. సో 11th day ఏమంటే ఏదో చేస్తారు కదా, తర్పణ వదలడము, పిండం పెట్టడము, అలాంటివన్నీ చేస్తారు కదా. ఇంకా దానికనేసి ఇంకా కుమార్ వాళ్ళు ఫోన్ చేసి ఎప్పుడు వస్తారు అనేసి అడుగుతా ఉన్నారు. ఇంకా ఎలాగో సండే పెట్టుకుందాం అనేసి అనుకున్నాము. అలాగే సాటర్డే వెళ్దాం అనేసి డిసైడ్ అయ్యాము. ఇంకా టెడీకి ఎప్పుడు స్కూల్ లేదు అని తెలిసిందో ఇంకా ఆ రోజే, అంటే ముందు తెలిసి ఉంటే ఇంకా తొందరగా ప్యాక్ చేసుకొని అలా రెడీగా ఉండుంటానేమో. నేను ఇంక స్కూల్కి వెళ్ళేసి వచ్చే తర్వాత కదా వెళ్తాము అని స్లోగా ప్యాక్ చేసుకుందాంలే అన్నట్టుగా ఉన్నాను. ఏం ప్యాక్ చేసుకోకుండా ఇంకా ఎప్పుడు స్కూల్ లేదు వెళ్ళిపోతున్నాము అని చెప్పేసరికి ఇంకా గబగబా ప్యాక్ చేశాను. ఇంకా అన్ని ఇల్లంతా సర్దుకున్నాను, అంతా ప్లాంట్స్ కానీ వాటర్ వేసాను. సో అట్లా అన్ని పనులన్నీ చేసేసరికి మాకు 10:30 అయిపోయింది. ఇంకా 10:30కి స్టార్ట్ అయ్యామన్నమాట ఇంటి దగ్గర నుండి. ఇంకా వస్తూ ఇంకా ఇది ఎంపైర్ హోటల్ వస్తుంది కదా రెస్టారెంట్, అది దానికి అలా దాటగానే ఈ మొబైల్ ఫుడ్ ఉంటుంది. చాలా బాగుంటుంది అక్కడ. చాలా అంటే ఎప్పుడు మధ్య ఎక్కువ వెళ్తా ఉంటే అక్కడ తింటున్నాం అనమాట మేము. సో బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా అక్కడ ఆగాము. ఆగితే టెడీ వచ్చేసి గీ రైస్, అంటే వాడికి పలావ్ రైస్ లాగా కావాలన్నమాట. సో అట్లాంటిది ఏదైనా ఆ ఫ్లేవర్ ఉండాలి. సో అది తెచ్చుకుంది. ఇంకా యాపీకి ఇడ్లీ కావాలి అనింది. నాకు ప్లెయిన్ దోశ అడిగాను, అది అంతగా మంచిగా కాలేదు. ఇంకా అక్కడ మసాలా వడలు భలే ఉన్నాయి టేస్టీగా. ఇంకా సుదర్శన్ ఏమంటే కారం దోశ తెచ్చుకున్నాడు, అది కూడా చాలా బాగుండింది. ఇంకా అలాగా బ్రేక్ఫాస్ట్ తినేసాము. ఇంకా బయలుదేరేసాము ఇంకా అక్కడ నుండి. ఇంకా తిరుపతికి వస్తూ ఉంటే ఎంత హ్యాపీగా అనిపించిందో. ఏమంటే హాలిడేస్ అంతా చాలా బోరింగ్గా ఉంది. పాపం హ్యాపీకి అయితే పిచ్చి ఎక్కేస్తూ ఉండింది హాలిడేస్. ఫిజు నీదేనా? పెట్టే పోనాను అక్కడ. ఇక్కడికి వస్తే హ్యాపీకి పండగ అంటే పండగ. ఒక్కొక్కసారి కుక్క పిల్లలు ఉంటాయి, ఒక్కొక్కసారి కోడి పిల్లలతో ఉంటారు, ఏదో ఒక పిల్లలు ఉంటాయి ఆడుకుంటా ఉంటాయి. వాడికి అసలే యానిమల్ లవర్, వాడికి ఏదో ఒకటి ఉంటుంది అనమాట హ్యాపీగా ఆడుకోవడానికి. కాకపోతే పాపం వాటిని చూస్తుంటేనే పాపమే అనిపిస్తుంది. ఆ కోడి పిల్లల్ని చూసి ఇంకా పాపం అనిపించింది. ఏదో 2 కొని పెట్టున్నారంట ఆంటీ ఫిజ్ గార్డ్ కోసము. సో అది తెచ్చి చూపిస్తా ఉన్నాడు ఫిజ్. హ్యాపీ ఒకటి, ఫిజ్ గార్డ్ ఒకటి పెట్టుకొని ఉన్నారు. ఇంకా వచ్చిన తర్వాత లంచ్ చేసాము. శిరీషాకి ఏమంటే కొంచెం అప్పుడు కొంచెం హెల్త్ బాగాలేదు, కొంచెం డల్గా ఉండింది.
ఇంకా ఇదేమంటే శబరిమలకి వెళ్ళారుగా మా కుమారు సునీల్ ఇద్దరు. సో అక్కడ నుండి కేరళ నుండి తెచ్చిన టీ పౌడర్స్ అంట. సో ఆ రోజు దాంతో టీ పెట్టుకుందాము అనేసి తీస్తా ఉన్నింది. ఇంకొకటి ఆ రోజు తాత చనిపోయిన రోజు వచ్చినప్పుడు కూడా ఏదో కేరళ టీ పౌడర్తోనే టీ పెట్టింది. అది అంతగా టేస్టీగా లేదనమాట, అదేమో కొంచెం పచ్చిగా అలా ఉండింది. సో ఇది ఇంకొక టీ పౌడర్ అక్క, ఇది ఈరోజు ఇది పెట్టుకుందాము అని చెప్పేసి ఇంకా అది పెడతా ఉన్నింది. ఎలాగో కొత్త ప్యాక్ ఓపెన్ చేస్తా ఉంది కదా అనేసి నేను వీడియో తీద్దాం అన్నట్టుగా వీడియో తీసుకున్నాను. ఇంకా ఇక్కడ సామాన్లన్నీ ఏమంటే మాస్టర్ తాత రూమ్లో ఉండేటి సామాన్లన్నీ అనమాట. ఆ రోజు ఆ సామాన్లన్నీ బయట పెట్టేసి క్లీన్ చేపించేసి కడిగి పెట్టేసి అంతా ఆరబెట్టేసి ఆ మాస్టర్ తాత రూమ్ అంతా పెయింట్ కొట్టించారు. ఇంకా పైన నుండి పైన అంతా బయటంతా అంటే ఇంట్లో లోపల కాకుండా బయటంతా పెయింట్ వేశారనమాట. ఇంకా రేపు వెళ్ళేసి తర్పణ అలా వదిలేస్తారు. అంటే పూజారి గారిని వెళ్ళి కనుక్కుంటే మన ఇంట్లో మనిషిలాగే చూసుకున్నాం, మన ఇంట్లోనే ఉన్నారు ఇట్లా ఇన్ని రోజులు, కానీ మనకి రిలేషన్ లేదు కదా. తాత రాజ్ పాండ్యన్ అనమాట తాత నేమ్. సో అట్లా చేయొచ్చా, ఏం చేయాలి అని జస్ట్ అలా కనుక్కుంటే వాళ్ళు కొన్ని సజెషన్స్ ఇచ్చారంట. సో దాని ప్రకారం తాతకి ఆత్మ శాంతి ఇస్తుంది, ఇలా చెయ్యండి మన దాంట్లో అన్నట్టుగా చెప్పారంట పూజారి గారు. సో అందుకనేసి ఇంకా అలా చేద్దామనేసి డిసైడ్ అయ్యారు. సో అది రేపు చేస్తారు. టీ పెట్టుకునేసాము. ఈ టీ బాగుండింది అనమాట. లాస్ట్ టైం ఒక టీ పెట్టానని చెప్పారు కదా తాత చనిపోయిన రోజు వచ్చినప్పుడు టీ, ఆ టీ అంతగా నచ్చలేదు. ఈ టీ ఫ్లేవర్ బాగుంది. ఇంకా నేను కూడా ఇంటి దగ్గర ఉన్న మిల్క్ ప్యాకెట్స్ కూడా తీసుకొచ్చాను. కాకపోతే అక్కడ మిల్క్కి ఇక్కడ మిల్క్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. టీలో టేస్ట్ అయితే చాలా డిఫరెన్స్. అక్కడ మిల్క్ అయితే ఇక్కడ అసలు టేస్టే ఉండదు, అక్కడ వేరే టేస్ట్ ఉంటుంది. అట్లా అనుకుంటూ తాగాము. ఇంకా ఇక్కడ ఫిజ్ గాడు మా రూబోడు ఇద్దరు 2 బీన్ బ్యాగ్స్ తెచ్చుకున్నారు. ఇంకా మా ఫిజ్ అయితే వాడు బీన్ బ్యాగ్లో ఎవరిని కూర్చోపెట్టట్లేదు, ఇవ్వడం లేదు, వాడే కూర్చోవాలంట. బ్లాక్ ది వచ్చేసి రూబోర్డ్ అనమాట. లాస్ట్ రూబీ బర్త్డేకి నేను ఇచ్చిన రెడ్ కలర్ది అది పాడు చేసేసి మూట కట్టేస్తున్నా. ఇంకంతే మా సుదర్శన్ ఆటల్లో పడిపోయాడు. ఇంక ఇక్కడికి వస్తే ఆటలు ఎలా అంటే పిల్లల కంటే మా సుదర్శనే ఎక్కువ ఎంజాయ్ చేస్తాడనమాట. అబ్బా అక్కడ క్లైమేట్కి ఇక్కడ క్లైమేట్కి ఎంత డిఫరెన్స్ ఉంటుందో అసలు. అక్కడ మనుషులకి ఇక్కడ మనుషులకి అంత డిఫరెన్స్ అసలు. తిన్నారా? శబరిమల నుండి కుమార్ ఏమో టెడ్డీ హ్యాపీకి బొమ్మలు తీసుకొచ్చాడు. అది డ్రోన్ తీసుకొచ్చాడు అంటే టెడ్డీ కోసము. సో దాన్నే ఏదో చేసుకుంటున్నారు. అంతే, ఇక్కడితే వ్లాగ్ ఏం చేసేస్తున్నాను. మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకున్నా. నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ నోటిఫికేషన్ అన్ని చూడొచ్చు. వన్స్ అగైన్ మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.